నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉత్తరాంధ్రలో సుబ్బారెడ్డి పెత్తనమేంటన్న చంద్రబాబు, విశాఖలోని ఆస్తులపైనే జగన్కు ప్రేముందని ధ్వజం. సీఎంపై గులకరాయి దాడి భద్రతా వైఫల్యమేనన్న పవన్ కళ్యాణ్, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, సిపి పాత్రపై విచారణకు డిమాండ్. సీఎం జగన్ సిద్ధం సభతో ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు, బస్సుల కోసం బస్టాండ్లలో పడిగాపులు. వివేకా హత్య కేసులో సాక్ష్యాధారాలన్నీ బయటపెట్టిన సునీత, ఆ రోజు క్షణక్షణం ఏం జరిగిందో వివరిస్తూ ప్రత్యేక ప్రెజెంటేషన్. ఈ ఏడాది దేశంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం, రుతుపవనాల సీజన్లో 106% కురుస్తుందని ఐఎండీ వెల్లడి. న్యాయం కోసం 5 ఏళ్లుగా పోరాడుతున్నా ఫలితం లేదని వివేకా కుమార్తె సునీతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా హత్య జరిగిన రాత్రి, ఆ మర్నాడు పరిణామాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పూసగుచ్చినట్లు వివరించారు. హత్య సమయంలో అవినాష్, ఎర్రగంగిరెడ్డి మధ్య కాల్ సంభాషణ జరిగిందని, తెల్లవారుజామున కాల్ డేటా వివరాలు సీబీఐ ఇవ్వలేదన్నారు. వివేకాను హత్య చేయించింది ముమ్మాటికి అవినాశేనని, సాక్ష్యాధారాలున్నాయంటూ సంచలన విషయాలు బహిర్గతం చేశారు. పై స్థాయిలో ఒత్తిళ్లు ఉన్నందునే వివేకా హత్య కేసు విచారణ ముందుకు సాగడం లేదని, సీబీఐ చేయాల్సింది ఇంకా ఉందని అభిప్రాయపడ్డారు. తండ్రి హత్యోదంతాన్ని వివరిస్తూ సునీత భావోద్వేగానికి గురయ్యారు. ఇందాక మీకు ఫోన్ కాల్స్ చూపించాను, 4 గంటలకి 5 గంటలకి. ఆ ఫోన్ కాల్స్ ఎవరికి వెళ్ళాయి? ఎందుకు అవినాష్ రెడ్డి ఫోన్ సరెండర్ చేయకుండా ఉన్నాడు? ఫోన్ సరెండర్ చేస్తే ఇది తప్పు అని చెప్పడానికైనా ప్రూఫ్ ఉంటుంది కదా. సో ఇవి అవినాష్ గంగిరెడ్డికి అని తెలుస్తుంది. మై అజంప్షన్ ఇస్ ఇది హత్య చేస్తుండగా డ్యూరింగ్ ద ప్రాసెస్ జరిగిన కాల్స్ అని నేను అనుకుంటున్నాను. లైవ్ ట్రాన్స్మిషన్. ఆ మధ్యలో మిగిలిన కాల్స్ ఎవరికి వెళ్ళాయి? 155 అగైన్ ఐ థింక్ ఐ హ్యావ్ అన్ ఎక్స్ప్లెనేషన్. 2 గంటలప్పుడు కాల్ ఎవరికి వెళ్ళింది? 2 గంటల 4 నిమిషాలు. 4 గంటలప్పుడు కాల్స్ ఎవరికి వెళ్ళాయి? 5 o'clock కాల్స్ ఎవరికి వెళ్ళాయి? నా పర్సనల్ ఒపీనియన్ ఇది. ఇక్కడ నుంచి ఇక్కడ మధ్యలో బహుశా వివేకానంద రెడ్డి గారిని చంపడం జరిగి ఉండొచ్చు. తర్వాత ఇంకా కాల్స్ ఉన్నాయి అవినాష్ ఫోన్లో. 4 గంటలప్పుడు చాలా ట్రై చేసినట్లుంది, మల్టిపుల్ కాల్స్. 4 గంటల 11 నిమిషాల 3 సెకండ్లకు ట్రై ఏదో చేస్తున్నారు. 4 seconds 10 seconds, మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత ట్రై చేస్తున్నారు. ఓకే, చాలా కాల్స్ అయితే ఉన్నాయి. మరి ఎవరికి ట్రై చేస్తున్నారా, ఏమి కనెక్ట్ అయ్యిందా? 5 గంటలప్పుడు మాత్రం అగైన్ మళ్ళీ కాల్స్ ఉన్నాయి. ఈ కాల్స్ ఎవరికి వెళ్ళాయి 4 గంటలప్పుడు 5 గంటలప్పుడు? పీపుల్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్సెల్వ్స్. వాళ్ళకి దీనికి సమాధానాలు కావాలి. అక్కడ ఇంటి దగ్గర ఒక సీసీ కెమెరాలో ఇది కనిపించింది. 3 గంటల 15 నిమిషాల ప్రాంతం. అక్కడ కొంచెం కట్ అయింది. ఇది 3 గంటల 15 నిమిషాల ప్రాంతం. ఓకే, ఎవరో పరిగెత్తుతున్నారు. సిబిఐ వాళ్ళు ఇది అక్యూస్ తోటి, నిందితుడితోటి మళ్ళీ ఎనాక్ట్ చేశారు, మళ్ళీ చేపించారు. ఇది మ్యాచ్ అవుతుందా అని. అది గజ్జల ఉమాశంకర్ రెడ్డి, ఇది సీసీ కెమెరాలో వచ్చింది. మ్యాచ్ అవుతుంది అని నిర్ధారించారు. ఇది ఎక్కడ జరిగిందంటే ఈ రోడ్లో, పులివెందల్లో ఒక రోడ్ అనుకోండి, ఈ రోడ్లో ఇట్లా ఈ డైరెక్షన్లో పరిగెడుతున్నాడు. గూగుల్ మ్యాప్స్లో ఇది. అది వివేకానంద రెడ్డి గారి ఇల్లు, అది అవినాష్ రెడ్డి ఇల్లు. ఈ ప్రాంతం నుంచి ఇట్లా బయలుదేరుతున్నాడు 3 గంటలకు 15 నిమిషాలప్పుడు. ప్రొద్దున్నే కనిపించిన లెటర్ కాపీ ఇది. నా డ్రైవర్ నేను డ్యూటీకి త్వరగా రమ్మానానని చచ్చేలా కొట్టారు. ఈ లెటర్ రాసేకి చాలా కష్టపడ్డాను. డ్రైవర్ ప్రసాద్ను వదిలేయొద్దు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు చూసిన దృశ్యం అది. అఫ్కోర్స్ లెటర్ లేదు, లెటర్ పక్కన పెట్టడం జరిగింది. ఆ లెటర్ బయటపడితే ఆ డ్రైవర్ ప్రాణానికి అపాయం అని చెప్పేసి పక్కన పెట్టడం జరిగింది. బట్ చూసిన దృశ్యం అది. అది చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది? హత్య అనిపిస్తుందా? హార్ట్ అటాక్ అనిపిస్తుందా? ఆలోచించండి. సిబిఐ
ఇంకా చేయాల్సిన పని ఉంది. ఒత్తిడి వల్ల ఆపేశారు అని నేను అనుకుంటున్నాను. అది నా అలిగేషన్. దిస్ ఇస్ నో ప్రూఫ్. ఓకే, ఇంకా చేయాల్సింది ఉంది. 5 సంవత్సరాలు అయింది, ఇంకా కోర్టులో న్యాయం జరిగిందా మీరు చెప్పండి. ఇంత ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఇంకా ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి న్యాయం కోసం? ఒక్కొక్కరు ఒక్కొక్కటి అంటారు, వీళ్ళు చేశారు వాళ్ళు చేశారు అని చెప్పి. ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇది చూశాక దీన్ని కాంట్రడిక్ట్ చేసేదానికి అబద్ధాలు, కనీసం దీని వెనకాల ఉండే అబద్ధాలన్నీ పోతాయి. రియాలిటీ విల్ కమ్ అవుట్. ప్రజలకు తెలుస్తుంది. ప్రజా తీర్పు అని అడుగుతున్నాను. ఎందుకు? సో దట్ ప్రజలు ఓట్లు వేసేటప్పుడు డిసైడ్ చేసుకుంటారని చెప్పి. నేను టీడీపీలో జాయిన్ అయ్యానంట. ఈ రోజు కూడా చెప్తున్నాను, ఎవరితో మాట్లాడాల్సిన అవసరం వస్తే వాళ్ళతో మాట్లాడతాను, ఇంక్లూడింగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఐ ట్రై టు టాక్ టు హిమ్. ఎన్నిసార్లు మాట్లాడాను, కొన్నిసార్లు తర్వాత మాట్లాడదామంటే అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వని పరిస్థితికి వెళ్ళింది. ఈ రోజు కూడా టీడీపీ వాళ్ళతో మాట్లాడతాను, వైఎస్ఆర్సీపీ వాళ్ళతో మాట్లాడతాను. ఎవ్రీ పర్సన్ దట్ ఈస్ దేర్ ఇన్, ఐ హ్యావ్ నో బార్స్. ఐ కెన్ టాక్ టు ఎనీబడి ఐ వాంట్ టు. చీఫ్ మినిస్టర్గా నేను నీకు అపాయింట్మెంట్ అడిగాను. ఇన్ఫ్యాక్ట్ రిటర్న్ అఫీషియల్గా లెటర్స్ కూడా రాశాను, రెస్పాన్స్ లేదు. చీఫ్ మినిస్టర్గా నీ బాధ్యత ఇదేనా? నేను రాసిన లెటర్స్కి కూడా రెస్పాన్స్ లేకుండా చనిపోయింది అన్నగారు. చాలా ప్రేమించే మీ అన్నగారు. ఎవిడెన్స్ సిబిఐ చెప్తుంది, నేను కాదు. ఈ ఎవిడెన్స్ నా దగ్గర లేదు, సిబిఐ ఇచ్చింది. ఇంత ఎవిడెన్స్ పెట్టుకొని మీరు అంతగా ప్రేమించిన మీ అన్నగారి గురించి పట్టించుకోకుండా సిబిఐ నిందితుడు అని చెప్తున్నారు. నేను కాదు, సిబిఐ నిందితుడు అని చెప్తున్నారు. వాళ్ళ పక్కన కూర్చొని ఒత్తాసు పలకడం మీ ప్రేమను చాలా బాగా చూపిస్తుందండి. విమలమ్మ గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయేశారని పేపర్లో వచ్చింది. డస్ ద చీఫ్ మినిస్టర్ హ్యావ్ అ రైట్ టు పార్డన్ ద పర్సన్ హూ డిడ్ ఇట్? జగన్మోహన్ రెడ్డికి ఇండివిజువల్గా డస్ హీ హ్యావ్ అ రైట్? అ క్రైమ్ ఈస్ అగెయిన్స్ట్ ద స్టేట్. ఇది లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్. నేనెవరిని క్షమించడానికి? అది నా పర్సనల్ ఇష్యూ. నేను క్షమించడమా రివెంజ్ తీసుకోవడమా అది నా పర్సనల్ ఇష్యూ. ఇది లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్, శాంతి భద్రతకు సంబంధించింది. ఇది క్షమించాలనా? నిన్న తగిలిన దెబ్బ క్షమించమంటారా, దీన్ని క్షమించమంటారా? అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్పై సీబీఐ కోర్టులో వాదనలు ముగిశాయి. అవినాష్ బెయిల్ రద్దు చేయాలని వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరి సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. సాక్షులను అవినాష్ రెడ్డి బెదిరిస్తున్నారని దస్తగిరి పిటిషన్లో పేర్కొన్నారు. దస్తగిరి తరఫున వాదనలు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వినిపించారు. తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని అవినాష్ రెడ్డి బెదిరించారని శ్రవణ్ కుమార్ అన్నారు. అవినాష్ బెయిల్ రద్దు పిటిషన్పై సీబీఐ కోర్టులో తీర్పు వాయిదా పడింది. విశాఖలో ఎంపీ విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డికి పనేంటని చంద్రబాబు ధ్వజమెత్తారు. సీఎం జగన్కు విశాఖలోని ఆస్తులపైనే ఎక్కువ ప్రేమ ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం విశాఖను గంజాయి, డ్రగ్స్కు రాజధానిగా చేసిందని రాజాం ప్రజాగళం సభలో మండిపడ్డారు. రివర్స్ పాలనతో, విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వ్యక్తి ఈ జగన్ రెడ్డి. 5 ఏళ్లలో మీరు చూస్తే విశాఖను చెరబట్టారు. వైసీపీ నేతల దాడులు, కబ్జాలతో ఉత్తరాంధ్ర విలవిలాడింది. 40,000 కోట్ల రూపాయల ఆస్తులు హస్తగతం చేసుకున్నారు. ప్రతి ఒక్కరి మెడ మీద కత్తిపెట్టి బలవంతంగా ఆస్తులు రాసుకున్నారు, లేకపోతే కబ్జాలు చేశారు, దారుణంగా ప్రవర్తించారు. నేను ఆ రోజు ఉత్తరాంధ్రకు మనం విదేశాల నుంచి పరిశ్రమలు తీసుకొస్తే వీళ్ళు భూ సెటిల్మెంట్లు తీసుకొచ్చారు. విశాఖను మనం వాణిజ్య రాజధానిగా చేస్తే వీళ్ళు గంజాయి, డ్రగ్స్ రాజధానిగా చేశారు. 25,000 కేజీలు విశాఖపట్నంలో డ్రగ్స్ వచ్చాయంటే ప్రభుత్వానికి తెలియకుండా వచ్చాయా తమ్ముళ్ళు? ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నం మీద జగన్ రెడ్డికి ప్రేమ లేదు, మన ఆస్తుల మీద ప్రేమ, ఇక్కడ ప్రజల మీద కక్ష. అందుకే ఇతను వచ్చి ఈ ప్రాంతాన్ని మొత్తం కొల్లగొట్టే పరిస్థితికి వచ్చాడు. ఇక్కడ విజయసాయిరెడ్డి పెత్తనం ఏంటి, సుబ్బారెడ్డి పెత్తనం ఏంటని అడుగుతున్నా. మీకు ఈ ప్రాంతానికి సంబంధమేని అడుగుతున్నా. మీ బోడి పెత్తనం మా ఉత్తరాంధ్ర పైన దేనికని నేను సవాలు విసురుతున్నా.
ఇదే కాకుండా ఎస్సీలకు ద్రోహం చేశాడు, ఎస్టీలకు ద్రోహం చేశాడు, అందరికి అన్యాయం చేసిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి. 5 ఏళ్లుగా మీరు చూశారు, వచ్చినప్పటి నుంచి అందరి మీద కేసులే. ప్రజాస్వామ్యం పూర్తిగా అపహాస్యమైపోయింది. ఆ సజ్జల మాట్లాడతాడు, జగన్మోహన్ రెడ్డి పైన గులకరాయి పడితే తెలుగు జాతి పైన పడినట్టంట. నా మీద రాళ్ల దాడి చేస్తే ఆ దాడి మాత్రం చేయొచ్చంట. ఎప్పుడు కూడా ఏ నాయకుడు కూడా సంపద సృష్టించాలి, ఆదాయం పెంచాలి, ఆ ఆదాయాన్ని సంక్షేమానికి అభివృద్ధి ఖర్చు పెట్టాలి, అవునా కాదా? కానీ ఈ రాష్ట్రంలో అది జరగడం లేదు. మన హయాంలో మీ ఇళ్లలో సంపద సృష్టించాం. ఈరోజు జగన్ ఇంట్లో సంపద సృష్టించుకున్నాడు. మొత్తం మీరు చూడండి, దేశంలోనే నెంబర్ 1 సంపన్నుడు జగన్మోహన్ రెడ్డి. దేశంలో నిరుపేదలుండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇంకో పక్క నాడు మన బిడ్డలకి ఉద్యోగాలు ఇచ్చాం. నేడు జగన్ గంజాయి డ్రగ్స్ ఇస్తున్నాడు. నాడు ఉత్తరాంధ్రలో పెట్టుబడులు వచ్చాయి, నేడు ఊరూరా బుల్డోజర్తో కూల్చివేతలు వచ్చాయి. మనది సంక్షేమ రాజ్యం, జగన్ది విధ్వంస రాజ్యం. నాడు ప్రశాంతమైన ఉత్తరాంధ్ర, నేడు కబ్జాల ఉత్తరాంధ్ర. ఇది ఆయనకు మనకు తేడా. ముఖ్యమంత్రిపై గులకరాయి దాడి విషయంలో బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలాగని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. సీఎం ఎక్కడికి వెళ్లినా పరదాలు కట్టి చెట్లు కొట్టేసేవారని, మరి ఇప్పుడు ఏ ఉద్దేశంతో రాత్రి సమయంలో విద్యుత్ నిలిపివేసి చీకట్లో యాత్ర చేయించారని నిలదీశారు. దాడి విషయంలో డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ పోలీస్ కమిషనర్, ముఖ్యమంత్రి సెక్యూరిటీ అధికారులపై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. భద్రతా లోపాలో లేక ఇంటెలిజెన్స్ వైఫల్యమో తేలాలన్నారు. సచ్చీలత కలిగిన అధికారులకు విచారణ బాధ్యత అప్పగించాలని సూచించారు. ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి దృష్టి పెట్టాలని కోరారు. అప్పుడే గులకరాయి విసిరిన చేయి దాని వెనుక ఉన్నదెవరో తెలుస్తుందన్నారు. ముఖ్యమంత్రి జగన్పై జరిగిన రాయి దాడి కేసులో నిందితుల వివరాలు చెబితే పారితోషికం ఇస్తామని విజయవాడ సిపి కాంతిరాణా టాటా ప్రకటించారు. నిందితుల వివరాలు, ఫోటోలు, వీడియోలు ఇచ్చిన వారికి 2 లక్షల రూపాయల నగదు పారితోషికంగా ఇస్తామని ఓ ప్రకటనలో తెలిపారు. విలువైన సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. మరోవైపు సీఎంపై రాయి దాడి కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే డీసీపీ ఆధ్వర్యంలో 6 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన సింగ్ నగర్ స్కూల్ పరిసరాల్లో అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సెల్ ఫోన్ డేటాను డంప్ చేసి విశ్లేషణ చేస్తున్నారు. పలమనేరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మొత్తం రైతులంతా అప్పుల పాలైపోయారు. మద్దతు ధర ఉందా అంటే మద్దతు ధర కూడా లేదు. సాగునీరు ఎలాగో లేదు, కనీసం తాగుదామంటే మంచి నీళ్లు కూడా లేకుండా చేశాడు మీ ఎమ్మెల్యే. ఇలాంటి నాయకుని మళ్ళీ మళ్ళీ ఎన్నుకుంటే ఈసారి ఇసుక నమ్ముకున్నాడు, ఇంకోసారి ఓట్లేస్తే మిమ్మల్ని అందరినీ అమ్మేస్తాడు, నియోజకవర్గాన్ని మొత్తాన్ని అమ్మేస్తాడు, నియోజకవర్గంలో భూముల్ని, ప్రజల్ని మొత్తం అందరినీ అమ్మేసుకుపోతాడు మీ ఎమ్మెల్యే. ఇది వైసీపీ ఎమ్మెల్యే. 5 సంవత్సరాలు అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లేసి 5 సంవత్సరాలు అయింది. ఏం చేశారన్నా? రైతులను ఎలాగో నట్టేట ముంచారు. బిడ్డలకు ఉద్యోగాలున్నాయా? కూలీ నాలీ చేసుకొని బిడ్డలను చదివిస్తే కనీసం ఉద్యోగాలు లేక ఈరోజు బిడ్డలంతా వలసపోతున్నారు. లేకపోతే 10,000 రూపాయలకు చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి, నేను అధికారం లేకొచ్చిన వెంటనే అవన్నీ భర్తీ చేస్తానని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రోజుటి వరకు కూడా 5 సంవత్సరాలు అయిపోయింది, ఏమీ భర్తీ చేయలేదు. ఇప్పటికీ కూడా 2,25,000 ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి.
మెగా డిఎస్సి అన్నాడు కదా, టీచర్ ఉద్యోగాలు 23,000 ఉద్యోగాలు అప్పుడు ఖాళీగా ఉంటే సిగ్గు లేదా చంద్రబాబు గారు 7,000 ఉద్యోగాలతో డిఎస్సి ఇస్తున్నామని అప్పుడు తిట్టిపోశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ అందరూ నమ్మి ఓట్లేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మెగా డిఎస్సి వేస్తాడు అని. వచ్చిందా మెగా డిఎస్సి? 5 సంవత్సరాలు అయింది, వచ్చిందా మెగా డిఎస్సి? మెగా డిఎస్సి రాలేదు కదా. ఇప్పుడు ఒక దగా డిఎస్సి 6,000 ఉద్యోగాలు ఇస్తాడట. అది కూడా ఎప్పుడు ఇస్తాడట? 5 సంవత్సరాలు ఇవ్వలేదు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయి 5 సంవత్సరాలు నిద్రపోయారు. 5 సంవత్సరాలు నిద్రపోయారు. కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు మేలుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే 4.5 సంవత్సరాలు నిద్రపోయారు. అవునా? ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కదా అని జగన్మోహన్ రెడ్డి గారు నిద్ర లేచారు. ఇప్పుడు 2 నెలలు ఎలక్షన్లు ఉన్నాయనగా ఇప్పుడు 6,000తో ఒక దగా డిఎస్సి ఇస్తున్నారు. 2 నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు నోటిఫికేషన్లు వస్తే దాని పరీక్షలు ఎప్పుడు జరగాలి, ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇదేమన్నా అయ్యేదా సచ్చేదా? వస్తాయా ఉద్యోగాలు? వస్తాయా ఉద్యోగాలు? మొత్తం బిడ్డలంతా నాశనం చేసేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరికి న్యాయం చేశారు? ఎవరికి న్యాయం చేశారు? బటన్ నొక్కుతున్నానంటున్నాడే జగన్మోహన్ రెడ్డి గారు. బటన్ నొక్కుతున్నాడటమ్మా. మీకు వస్తున్నాయా డబ్బులు? ఏం చెప్పాడు? 2 బిడ్డలకు చొప్పున అమ్మఒడి 15,000 ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను కూడా ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం నేను కూడా ఇలాగే మైటు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేయండి, 2 బిడ్డలకు చొప్పున 15,000 రూపాయలు అమ్మఒడి ఇస్తాడు జగనన్న అని చెప్పిన దాన్ని వస్తుందా? ఒక్క బిడ్డకు 15,000 ఇస్తున్నారు అంటే ఇంకో బిడ్డను ఏం చేసుకోవాలి? దత్తత ఇచ్చేసుకోవాలా? ఇంకో బిడ్డను ఏం చేసుకోవాలి జగనన్న? దత్తత ఇచ్చేసుకుందామా? చంపేసుకుందామా? ఇంకో బిడ్డను ఏం చేసుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. బటన్ నొక్కుతున్నానంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఖర్చులన్నీ పెరిగిపోలేదా? ఆర్టీసీ ధరలు ఎన్నిసార్లు పెంచారు? 5 సార్లు. కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారు? 7 సార్లు. హౌస్ ట్యాక్సులు పెరిగాయి, గ్యాస్ ధర పెరిగింది, డీజిల్, పెట్రోల్, గ్యాస్ అన్ని పెరిగాయి. ఆఖరికి క్వార్టర్ బాటిల్ అట 65 రూపాయలు బయట అయితే మన రాష్ట్రంలో 250 రూపాయలట. క్వార్టర్ బాటిల్ కూడా 250 రూపాయలట. బటన్ నొక్కుతున్నా అంటున్నాడు. ఒక చేత్తో ఏమో మట్టి చంపిస్తున్నాడు, ఇంకో చేత్తో వెండి చెంబు తీసుకుంటున్నాడు. మీకు ఇస్తున్నదెంత, తీసుకుంటున్నదెంత? ఏదైనా లెక్కుందామా? అర్థమవుతుందా? ప్రజల చెవులో పూలు పెడుతున్నారు. అర్థమవుతుందా? ఏమ్మా పెట్టించుకుందామా? మద్యం పూర్తి మద్యపాన నిషేధం అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అన్నారా? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే అసలు నేను ఓట్లే అడగనన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. గుర్తుందా? మద్యపాన నిషేధం నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను. మేనిఫెస్టో అంటే నాకు బైబిల్తో సమానం, ఖురాన్తో సమానం, భగవద్గీతతో సమానం అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. గుర్తుందా? అయిందా మద్యపాన నిషేధం? అయిందన్నా మద్యపాన నిషేధం? మద్యపాన నిషేధం కాలేదు కదా. ఇప్పుడు సర్కారే మద్యం అమ్ముతుంది. అది కూడా ఏ మద్యం అమ్ముతుంది? ఏ మద్యం? భూమట, స్పెషల్ స్టేటస్ అట, క్యాపిటల్ అట, డిఎస్సి అట. వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మొత్తం అన్ని మద్యం షాప్ లో నిలబెట్టుకున్నానమ్మా అనేటట్టుంది. నాసి రకం మందు, నాసి రకం మద్యం
ఆ మద్యం తాగి మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే 25% మంది గుండె కిడ్నీలు చెడిపోయి చచ్చిపోతున్నారు. 25% ఎక్కువ మన రాష్ట్రంలో చచ్చిపోతున్నారు. ఎవరికైనా పట్టిందా? ఎవరికైనా పట్టిందా? సర్కార్ అమ్మిందే కొనాలి, ఎంత కమ్ముతే అంతకే కొనాలి. ఇదేమైనా పద్ధతి ఉందా? ఇదేమైనా పద్ధతేనా? అది కూడా ఓన్లీ క్యాష్ అట, డిజిటల్ పేమెంట్స్ లేవట. ఎందుకని? స్టేట్ ట్యాక్స్ ఎంత, సెంట్రల్ ట్యాక్స్ ఎంత, ఎక్సైజ్ ఎంత, ఏది దిక్కు దివానం లెక్క పద్ధతి ఏది లేకుండా పోయింది మన రాష్ట్రంలో. కృష్ణా జిల్లా గుడివాడలో ముఖ్యమంత్రి జగన్ సిద్ధం సభకు ఆర్టీసీ బస్సులు తరలించడంతో సామాన్యులు ఇబ్బంది పడ్డారు. విజయవాడ నుంచి మచిలీపట్నం, గుడివాడ, ఏలూరు, గుంటూరు, నందిగామ ప్రాంతాలకు వెళ్లే పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులను రద్దు చేసి సీఎం సభకు తరలించారు. ఆయా ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు బస్సులు లేక అష్టకష్టాలు పడ్డారు. వైద్యం కోసం సుదూర ప్రాంతాల నుంచి విజయవాడకు వచ్చిన వారు బస్సులు దొరక్క గంటల తరబడి పడిగాపులు కాశారు. వృద్ధులు, వికలాంగులు, ఆరోగ్యం సరిగా లేనివారు కిక్కిరిసిన బస్సుల్లో వెళ్లేందుకు అష్టకష్టాలు పడ్డారు. నేను వచ్చి గంటన్నర అయింది, బస్సులు ఎంత మట్టుకు రాలేదు. ఎప్పుడు మీటింగ్ పెట్టినా ఎట్లాగే ఉంటుంది. బస్సులు ఇబ్బంది పడుతుంది, మేము ఇబ్బంది పడుతున్నాం కదా. బస్సులు పెంచుకొని ఏం ఉపయోగం ఉంది? మాకు ఉపయోగం ఏం లేదు. ఎండల్లో ఇబ్బంది పడాలి, బస్సులు వచ్చేదాకా చూసుకో. ఏం రావట్లేదు, వచ్చినా కూడా అటు నుంచి వెళ్ళిపోతున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు బస్సెస్ కూడా ఆపట్లేదు, చాలా రష్గా ఉంటుంది బస్సెస్ కూడా. ఇప్పుడు గంట ఇక్కడ రానికి ఒక బస్సు రాలా. మంత్రాలయం మీద వచ్చినాము, గంగవరం వల్ల అక్కడ మైత్రి కాలేజీకి పోలేము. పాపం ఏం చెప్తున్నారు, బస్సు అక్కడే పోతున్నా కానీ ఇక్కడ ఒక బస్సు రాలే. కానీ లోకల్ బస్సులో తిరగాలి కదా ఇక్కడ. ఇప్పుడు ఏదన్నా మీటింగ్ వేసుకున్నారనుకోండి, కొన్ని బస్సుల నుంచి కొన్ని బస్సులు వేసుకోవాలి. అన్ని బస్సులు వేసుకుంటే ఏంది జనాల పరిస్థితి? హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కాలేజీలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎగ్జామ్ రాయడానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? బస్సులు లేవు, కింద కూర్చున్నా అంటే సీట్లు లేవు. ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాం. మీటింగ్కి అది గవర్నమెంట్ అట్లా ఈ బస్సులు పెట్టుకోవడం చాలా రాంగ్ అండి. ఎక్కువగా పెట్టుకున్నారు ఈ బస్సులన్నీ, వాళ్లే పెట్టుకొని వాళ్ళ చేతిలో ఉందని ప్రజలు నానా ఇబ్బందులు పెడుతున్నారు. అది మరి ఏంటి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం? చూసుకోసం ఈ బస్సులే రాపోతండి. విజయవాడ సిపి కాంతిరాణా టాటా మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఒక 10 యాంటీ సబటేజ్ పార్టీస్ పెట్టాను. యాంటీ సబటేజ్ అంటే ఇక్కడ ఏదైనా చెకింగ్ చేసుకుని, లేకపోతే కల్వర్ట్స్ కానీ, లేకపోతే ఏమైనా సస్పిషియస్ ప్రాంతాలు ఉంటే అక్కడ చెక్ చేసుకుని యాంటీ సబటేజ్ చెక్స్ విత్ డాగ్ స్క్వాడ్ అండ్ ఆల్ దట్. ఆ తర్వాత యాక్సెస్ కంట్రోల్ పార్టీస్ కూడా మనము పెట్టడం జరిగింది. యాక్సెస్ కంట్రోల్ అంటే ఎక్కడైనా వారు ఆగినప్పుడు ఎవరైనా దగ్గరికి వచ్చి ఏమైనా ఈ పూలమాలలు కానీ లేకపోతే ఫోటో ఫ్రేమ్స్ ఇచ్చినప్పుడు మనం వాళ్ళు చెక్ చేసి పంపించేటట్టు, దట్స్ కాల్డ్ యాక్సెస్ కంట్రోల్. ఈ మొత్తం ప్రోగ్రాంలో almost all officers from Vijayawada City Police were drawn, including myself and all the 3 DCPs and additional SPs, ACPs, everybody was drawn. And we under choosar, all of us, we followed the program on foot. తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ ఎక్కువ మీడియాలో వస్తుంది, ఎందుకంటే కరెంటు ఎందుకు లేదు? దట్స్ యువర్ డౌట్. కరెంట్ ఎందుకు లేదు, కరెంట్ ఎందుకు తీసేశారన్నది. మీరు ఆ ప్రోగ్రామ్ షెడ్యూల్ చూస్తే, ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ షెడ్యూల్ నేతాజీ రోడ్డు, సికామణి సెంటర్, చుట్టుగుంట, తర్వాత రోకల్పాలెం, వందన, పైపుల్ రోడ్డు, కండ్రిగా, దాబకుడ్ల సెంటర్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ థిక్లీ పాపులేటెడ్ ఏరియాస్. ఈ ఏరియాస్లో మీరు వెళ్ళి చూస్తే చాలా ఎలక్ట్రికల్ లైన్స్ క్రిస్ క్రాస్ అవుతూ మీకు కనిపించాయి. అవి ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా వచ్చినవి కదా, ఎప్పటి నుంచి ఉన్నాయి. ఎలక్ట్రికల్ లైన్స్ ఉన్నాయి, మెయిన్ లైన్స్ ఉన్నాయి. ఆ తర్వాత చాలా వరకు కేబుల్ లైన్స్ కూడా ఉన్నాయి. జియో కానివ్వండి, లేకపోతే ఎయిర్టెల్ కానివ్వండి, కేబుల్ లైన్స్ కూడా ఉన్నాయి. సీఎం గారు ప్రోగ్రామ్ ఎల్లుండి అనగా మనం ముందు రోజే మన పోలీస్ సిబ్బంది, ఆఫీసర్స్, తర్వాత రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్, ఏపీఎస్, పీడీసీఎల్ సిబ్బంది అందరూ వెళ్ళి ఎక్కడెక్కడ మనకి అడ్డంకులు ఉంటాయి, ఎక్కడెక్కడ మనము కొన్ని తీయగలం. అన్ని పవర్ లైన్స్ తీయడానికి కుదరదు. ఎక్కడ కేబుల్ లైన్స్ తీయొచ్చు అనేది మనం క్షుణ్ణంగా ఒక డీసీపీ ర్యాంక్ ఆఫీసరు ఆధ్వర్యంలో అది చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా మనం అన్ని మెయిన్ లైన్స్ అన్ని తొలగించలేము కాబట్టి
ఇది ఒక రోడ్ షో కాబట్టి వేర్ సీఎం గారు బస్సు ఒక రూఫ్ టాప్ పైకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి కరెంట్ అనేది ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే ఒక వీవీఐపీ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు రూఫ్ టాప్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కంపల్సరీగా ఆఫ్ చేస్తారు. అదొకటి. రెండోది, కొన్ని ప్రదేశాల్లో పడిన వర్షం, ఆ గాలి దుమారం మూలంగా కొన్ని చోట్ల పవర్ లైన్స్ కూడా ఆఫ్ చేశారు. ఇది డెలిబరేట్గా యాజ్ అ మ్యాటర్ ఆఫ్ సెక్యూరిటీ, యాజ్ అ మ్యాటర్ ఆఫ్ సేఫ్టీ ఎక్కడైతే సీఎం గారు పాస్ అవుతున్నారో అక్కడ పవర్ ఆఫ్ చేయడం జరిగింది. ఇది పార్ట్ ఆఫ్ సెక్యూరిటీ ప్రోటోకాల్. దీంట్లో ఎటువంటి సందేహాలకు కానీ ఎటువంటి అనుమానాలకు కానీ తావులేదు. ఎవరైనా సరే కంపల్సరీ మనము పవర్ ఆఫ్ చేసుకోవాలి. పాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆన్ చేస్తారు. ఓకే, ఐ హోప్ దిస్ పాయింట్ ఈస్ క్లారిఫైడ్.